హైదరాబాద్లో రాత్రి నుంచి ముసురు పడుతోంది. పలు చోట్ల భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. మాదాపూర్, హైటెక్ సిటీ, జూబ్లీహిల్స్, గచ్చిబౌలి, ఐకియా దగ్గర వాహనాలు స్లోగా కదులుతున్నాయి. అటు ఖైరతాబాద్, పంజాగుట్ట, నెక్లెస్ రోడ్లో ట్రాఫిక్ మూవ్మెంట్ స్లోగా ఉంది. రైట్, అప్డేట్స్ తెలుసుకుందాం. సదానందం లైవ్లో ఉన్నారు. సదా, సిటీలో ట్రాఫిక్ ఎలా ఉంది, వర్షం ఎలా ఉంది? ఎస్ చంద్రిక, మిడ్ నైట్ నుంచి ఇప్పటి వరకు హైదరాబాద్లో కంటిన్యూస్గా వర్షం పడుతుంది, ముసురు పడుతుందని చెప్పుకోవచ్చు. హెవీగా కాకుండా లైట్ టు మోడరేట్ రెయిన్ అయితే ఇక్కడ నమోదవుతుంది. సో మిడ్ నైట్ నుంచి ఇప్పటి వరకు కంటిన్యూస్గా అలాగే వర్షం పడుతూ ఉంటుంది. సో ఈరోజు వర్కింగ్ డే కాబట్టి అందరూ ఆఫీస్లకు వెళ్ళడానికి, సో ఈరోజు ఎర్లీ మార్నింగ్ నుంచి సిటీ అంతా కూడా వర్షం అలాగే ఉండడంతో మార్నింగ్ 8:30 నుంచి ఇప్పటి వరకు సిటీలోని చాలా ఏరియాల్లో ట్రాఫిక్ అనేది మనం చూస్తున్నాం. ముఖ్యంగా ఎస్పెషల్లీ ఐటీ ఏరియాల్లో, అంటే గచ్చిబౌలి, హైటెక్ సిటీ ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ట్రాఫిక్ అయితే ఎక్కువగా ఉంది. ప్రస్తుతం మనం గూగుల్ మ్యాప్ లైవ్ మ్యాప్ ఒకసారి చూద్దాం ఎక్కడెక్కడ ట్రాఫిక్ ఉంది ఏంటి అనేది. సో హైటెక్ సిటీ ఏరియాకి ఎక్కువగా ఈ గచ్చిబౌలి కానీ హైటెక్ సిటీ, ఐకియా ఏరియాలో ఎక్కువగా ఐటీ కంపెనీలు ఉంటాయి. సో ఇక్కడికి ఎక్కువ మొత్తంలో ఇటు బాచుపల్లి, కూకట్పల్లి, నిజాంపేట్ ఈ రూట్ నుంచి ఎక్కువగా ఐటీ ఎంప్లాయీస్ వచ్చి ఈ హైటెక్ సిటీ ప్రాంతంలో వర్క్ చేస్తూ ఉంటారు. సో ఇక్కడ ముఖ్యంగా 2 రూట్లు ఉంటాయి. ఒకటి జేఎన్టీ నుంచి డైరెక్ట్గా హైటెక్ సిటీ మీదుగా గచ్చిబౌలి వెళ్ళడం ఒకటి, రెండోది ఇటు హఫీజ్పేట్ మీదుగా కొండాపూర్, కొత్తగూడ ఇట్లా గచ్చిబౌలికి వెళ్ళడం ఒకటి. ఈ 2 రూట్లు కూడా మార్నింగ్ నుంచి ఫుల్ ట్రాఫిక్ ఉన్నాయి. సో ఇది జేఎన్టీ నుంచి వచ్చే రూటు. ఇది చూస్తే మనకు మలేషియన్ టౌన్షిప్ నుంచి ఈ రెడ్ సిగ్నల్ కనిపిస్తుందిగా, రెడ్ లైన్, ఇదంతా హెవీ ట్రాఫిక్ అని చెప్పుకోవచ్చు. ఆరెంజ్ ఉంటే లైట్ ట్రాఫిక్ అని చెప్పుకోవచ్చు. ఈ రెడ్ సిగ్నల్ అంటే ఇది మలేషియా టౌన్షిప్ నుంచి కంటిన్యూస్గా ఇక్కడ జేఎన్టీ ఫ్లైఓవర్ మీదుగా యశోద హాస్పిటల్ మీదుగా హైటెక్ సిటీ నుంచి ఐకియా వరకు హెవీ ట్రాఫిక్ ఉంది. ఇదంతా కూడా ట్రాఫిక్ మూమెంట్ వెరీ స్లోగా నడుస్తుంది. ఇక ఇదే కాకుండా నెక్స్ట్ హఫీజ్పేట్ రూట్ నుంచి కూడా ఇక్కడ నుంచి మియాపూర్ సర్కిల్, ఇది మియాపూర్ నుంచి అల్విన్ చౌరస్తా నుంచి హఫీజ్పేట్ మీదుగా ఇక్కడ ఎక్కువగా వెహికల్ మూమెంట్ ఉంటుంది. సో ఐటీ ఎంప్లాయీస్ ఎక్కువగా ఈ రూట్లో వెళ్తారు. సో ఇది కూడా చూస్తున్నాం కదా, వెరీ రెడ్ లైన్ ఉంది. సో ఇక్కడ కూడా ట్రాఫిక్ మూమెంట్ చాలా స్లోగా నడుస్తుంది. ఈ అల్విన్ చౌరస్తా, నెక్స్ట్ హఫీజ్పేట్, ఇక్కడ నుంచి కొండాపూర్, కొత్తగూడ సర్కిల్ నుంచి స్ట్రైట్గా వెళ్తే ఇటు గచ్చిబౌలి సర్కిల్. సో ఈ రూట్ అంతా కూడా పూర్తిగా ట్రాఫిక్ ఉంది. ఇక్కడ కూడా వెహికల్ మూమెంట్ చాలా స్లోగా ఉంది. ఆ తర్వాత ఇక్కడ అంజయ్ నగర్ నుంచి నెక్స్ట్ ఏజీ హాస్పిటల్ రూట్లో కూడా ట్రాఫిక్ ఉంది. ఎందుకంటే అక్కడ కూడా చాలా వరకు ఐటీ కంపెనీస్ ఉంటాయి. మీనాక్షి టవర్స్, డిలైట్ కంపెనీ కానీ అక్కడే ఉంటాయి. సో ఆ రూట్లో కూడా ఎక్కువ మంది ఐటీ ఎంప్లాయీస్ వస్తారు. సో అది కూడా చాలా వరకు ట్రాఫిక్ ఉంది. ఇంకొకటి నెక్స్ట్ రూట్ వచ్చేసి ఇటు ఓల్డ్ ముంబై హైవే అంటే మేదీపట్నం నుంచి గచ్చిబౌలి వెళ్ళే రూట్. ఆ రూట్లో కూడా ఎక్కువగా ట్రాఫిక్ ఉంది. సో మనం చూసుకోవచ్చు, ఈ షేక్పేట్ ఫ్లైఓవర్ నుంచి షేక్పేట్ ఫ్లైఓవర్ దిగిన తర్వాత నెక్స్ట్ ఈ పిస్తా హౌస్ మీదుగా ఇదంతా కూడా గచ్చిబౌలి సర్కిల్. ఈ సర్కిల్లో కూడా చాలా వరకు ట్రాఫిక్ ఉంది. సో ఇక్కడ నుంచి మళ్ళీ తిరిగి గచ్చిబౌలి నుంచి ఈ ఓఆర్ఆర్ వైపు కానీ నానక్రామ్ గూడు వైపు కానీ అటు సైడ్ కూడా భారీగా ట్రాఫిక్ ఉంది. ఆ రూట్లో కూడా ఐటీ కంపెనీలు ఉంటాయి. సో అటువైపు వెళ్ళే వాళ్ళు కూడా ప్రస్తుతానికి వెహికల్ మూవ్మెంట్ చాలా స్లోగా ఉంది. ఇక మిడ్ సిటీ విషయానికి వస్తే ఈ బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ ఏరియాలో కూడా చాలా వరకు కార్పొరేట్ కంపెనీస్ ఉంటాయి. ఎక్కువగా ఈ ఏరియాలో వర్క్ చేయడానికి కూడా పబ్లిక్ వస్తారు. సో మనం చూస్తున్నాం కదా, ఇగో ఈ ఏరియా ఇదంతా కూడా మిడ్ సిటీ అని చెప్పుకోవచ్చు, సెంట్రల్ సిటీ. ఈ రూట్లో కూడా ఎక్కువగా ట్రాఫిక్ ఉంది. ఇంకొకటి సికింద్రాబాద్ నుంచి బేగంపేట మీదుగా జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ మీదుగా హైటెక్ సిటీ వెళ్ళే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. సో ఈ రూట్ కూడా పూర్తిగా ట్రాఫిక్ తోటి జామ్ అయిపోయింది. మనం చూస్తున్నాం, ఇది సికింద్రాబాద్ ఏరియా, సికింద్రాబాద్, ఇది జేబీఎస్ నుంచి ఎక్కువగా అల్వాల్ కానీ కార్ఖానా కానీ ఈ రూట్ నుంచి ఎక్కువగా వెహికల్స్ వస్తాయి. అలాగే ఈసీఎల్ నుంచి వచ్చే వెహికల్స్ కూడా తిరుమలగిరి మీదుగా కార్ఖానా, నెక్స్ట్ ఇటు లాల్ బజార్ మీదుగా జేబీఎస్, ఆ నుంచి రైట్ తీసుకొని మళ్ళీ తిరిగి ప్యాట్ని, పంజాగుట్ట, బేగంపేట మీదుగా బంజారా హిల్స్, హైటెక్ సిటీ రూట్లో వెళ్తాయి. సో ఈ రూట్ అంతా కూడా ఫుల్ స్ట్రక్ అయిపోయింది. ఎస్పెషల్లీ బేగంపేట, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ఏరియాలో రోడ్ అంతా కూడా బ్లాక్ అయిపోయింది. వెహికల్ మూవ్మెంట్ చాలా స్లోగా మూవ్మెంట్ అవుతుంది. ఈ ఏరియా అంతా కూడా చాలా ట్రాఫిక్ మూవ్మెంట్ స్లోగా ఉంది. అలాగే ఇంకొకటి ఈ ఈస్ట్ సిటీ అంటే ఉప్పల్ వైపు ఉన్న వాళ్ళందరూ కూడా ఇటు జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ వైపు కానీ పంజాగుట్ట రూట్ కానీ వచ్చే వాళ్ళకు కూడా ట్రాఫిక్ మూవ్మెంట్ చాలా స్లోగా ఉంది. సో ఇటు
ఉప్పల్, హబ్సిగూడ, తార్నాక, మెట్టుగూడ, ఆ తర్వాత సికింద్రాబాద్, సంగీత్ జంక్షన్, తర్వాత మళ్ళీ ప్యాట్నీ, ప్యారడైజ్ నుంచి వచ్చే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. సో ఇది కూడా చాలా ట్రాఫిక్ ఏరియా. ఇప్పుడు ఈ ఏరియాలో కూడా మనం చూస్తున్నాం కదా, ఇది సంగీత్ సర్కిల్. ఇక్కడ నుంచి ఇస్కాన్ దాటిన తర్వాత ఈ ఫ్లైఓవర్ మొత్తం కూడా ప్యాట్నీ ఫ్లైఓవర్ కానీ ఇటు నెక్స్ట్ ప్యారడైజ్ ఫ్లైఓవర్, ఈ రెండు ఫ్లైఓవర్లు కూడా పూర్తిగా ట్రాఫిక్ తోటి నిండిపోయినాయి. ఈ రెడ్ లైన్ అంతా అదే, ఇదంతా ప్యాట్నీ ఫ్లైఓవర్, ఈ సర్దార్ పటేల్ రోడ్ అంటారు. సో ఈ రోడ్ అంతా కూడా పూర్తిగా ఫ్లైఓవర్ పైన ఫ్లైఓవర్ కింద కూడా ఫుల్లీ ప్యాక్ అయిపోయింది. ఇక నెక్స్ట్ ఇంకొక రూటు దిల్సుఖ్ నగర్, ఎల్బీ నగర్ నుంచి వచ్చే వాళ్ళంతా కూడా ఎక్కువగా ఇటు సెంట్రల్ సిటీ వైపు కానీ లేకపోతే ఇటు ఐటీ సిటీ అంటే వెస్ట్ సిటీ వైపు కూడా వెళ్ళే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. సో ఈ రూట్ కూడా ఎక్కువగా ట్రాఫిక్ జామ్ అయింది. ఎస్పెషల్లీ ఈ మలక్పేట్ దగ్గర, యశోద హాస్పిటల్ మలక్పేట్ దగ్గర నుంచి ఈ నల్గొండ ఎక్స్ రోడ్ నుంచి చూస్తే ఇదంతా కూడా పూర్తిగా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఇక్కడ మలక్పేట్ రైల్వే అండర్ ఆర్యూబీ దగ్గర అక్కడ డౌన్ ఉంటుంది. అక్కడ వాటర్ వర్షం పడ్డప్పుడల్లా అక్కడ వాటర్ నిలిచిపోతాయి కాబట్టి ఆ రూట్లో కూడా ఫుల్గా ట్రాఫిక్ ఉంది. మనం చూస్తున్నాం కదా, ఇదంతా ఇది మలక్పేట్ రూటు. సో ఈ రూట్ అంతా కూడా ఫుల్గా ట్రాఫిక్ ఉంది. అక్కడ నుంచి ముందుకు వచ్చిన తర్వాత ఈ చాదర్ఘాట్ సర్కిల్ దగ్గర కూడా చాలా ట్రాఫిక్ ఉంది. నెక్స్ట్ అక్కడ నుంచి కోటి, ఆ తర్వాత లగ్డీ కపుల్ ఏరియా వరకు అదంతా ట్రాఫిక్ ఉంది. అక్కడ నుంచి మళ్ళీ తిరిగి మేదిపట్నం వేలో కూడా చాలా వరకు ట్రాఫిక్ ఉంది. అంటే సిటీలో మేజర్ ఏరియాస్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో, అంటే ఈ వెహికల్ మూవ్మెంట్ ఎక్కడెక్కడ ఉంటుందో ఆ రూట్ అంతా కూడా ట్రాఫిక్ ఉంది. ఇదే కాకుండా పంజాగుట్ట కానీ ఎర్రగడ్డ కానీ ఆ రూట్లో కూడా ఎక్కువగా ట్రాఫిక్ ఉంది. అంటే ఇది వర్కింగ్ డే. సో ఆల్రెడీ ఐటీ కంపెనీలు వర్షం పడుతుంది కాబట్టి వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వాలని పోలీసులు సూచించినా కూడా హెవీగా వర్షం పడట్లేదు కాబట్టి ఎక్కువగా ఐటీ కంపెనీలు ఈ ఐటీ ఎంప్లాయీస్కి వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఇవ్వకపోవడం, ఇక ఇతర జాబ్లు చేసే వాళ్ళంతా కూడా రోడ్డుపైకి రావడం, రోడ్డు పైన వర్షం పడడం, చాలా ప్లేసెస్లో రోడ్డు పైన నీళ్లు నిలిచి ఉండడంతో ఈ ట్రాఫిక్ మూవ్మెంట్ ప్రస్తుతానికైతే చాలా స్లోగా సాగుతుంది. మరోవైపు ట్రాఫిక్ పోలీసులు, హైడ్రా, జీహెచ్ఎంసీ, వాటర్ బోర్డు అధికారులు అందరూ కూడా రోడ్డుపైకి వచ్చి ఎక్కడెక్కడైతే వాటర్ లాగింగ్ ప్లేసెస్ ఉన్నాయో, అంటే సిటీలో జీహెచ్ఎంసీ పరిధిలో ఇప్పటి వరకు మొత్తం 145 వాటర్ లాగింగ్ ప్లేసెస్ ఉంటే దానిలో 4 ప్లేసెస్లో సంపులుగా కట్టారు. సో ఆ చోట్ల ట్రాఫిక్ ఎక్కువగా లేదు. కానీ ఇంకా మిగతా 141 ప్రాంతాల్లో నీళ్లు నిలుస్తున్నాయి కాబట్టి ఆయా ప్రాంతాల్లో హైడ్రా మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ కానీ, హైడ్రా డిఆర్ఎఫ్ టీమ్స్ కానీ, జీహెచ్ఎంసీ టీమ్స్ కానీ, ఇటు వాటర్ బోర్డుకు సంబంధించి వాళ్ళు కానీ, లేకపోతే ట్రాఫిక్ పోలీసులు కానీ ఆయా వాటర్ లాగింగ్ ప్లేసెస్కి వచ్చి అక్కడ నుంచి వాటర్ అంతా క్లియర్ చేసి ట్రాఫిక్ మూవ్మెంట్ కొనసాగేలా చేస్తున్నారు. సో ఈ ట్రాఫిక్ అయితే మార్నింగ్ 8:30 నుంచి ఇప్పటి వరకు కంటిన్యూ అవుతుంది. మరి కాసేపట్లో అంటే ఆఫ్టర్నూన్ 12 తర్వాత కొంతవరకు ట్రాఫిక్ తగ్గే అవకాశం ఉంటుంది. మళ్ళీ ఈ వర్షం ఈవినింగ్ కూడా ఇలాగే కంటిన్యూ అయితే మళ్ళీ ఈవినింగ్ 5 o'clock నుంచి 8:30 వరకు ఇదే ట్రాఫిక్ ఉండే అవకాశాలు ఉంటున్నాయి. సో బయటికి వచ్చే వాళ్ళు అత్యవసరం అయితే తప్ప బయటికి రావద్దు. సో ఆఫీసుల నుంచి బయటికి వెళ్ళే వాళ్ళు కూడా బయటికి వచ్చే ముందు మీ ఇంటికి రూట్ ఒకసారి గూగుల్ మ్యాప్లో పెట్టుకొని చూడండి, ఏ వేలో ఎక్కువగా ట్రాఫిక్ ఉంది, అది కాకుండా ఆల్టర్నేట్ రూట్స్ చూసుకుంటూ పోవాలంటూ హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు అయితే కోరుతున్నారు. చంద్రిక.